తెలంగాణ ఇప్పుడు మీరు కరీంనగర్ జిల్లాకు దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? ఇక్కడైతే అది ఎంపీ సీట్ల వరకే, కేంద్రం వరకు. లోకల్గా బీజేపీ అనేది మనం ఎక్కడికి వరకు చూసుకుంటాం అంటే ఎంపీ సీట్ల వరకే. ఎంపీ సీట్లు ఎందుకు అంటే సెంటర్ వరకు, సెంట్రల్ ఉండాలని చెప్పి లోకల్గా అది ఏనాడు పుంజుకోదు, కాదు, కుదరదు. బండి సంజయ్ పనితీరు ఎట్లుంది ఇక్కడ? బండి సంజయ్ది ఇక్కడ 1 ఎంపీ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఐపుకి అంతే. ఆయన ఛత్రపతి శివాజీ అని హిందూ అని అనడం వల్ల, డీజేలు పెట్టడం వల్ల పిల్లలు ఎగిరి దునకడం, అదేంటిది మన పెళ్లిలో కదా బర్త్ టైప్ తప్ప ఇక్కడ ఆయన బండి సంజయ్ని వల్ల నేను అడుగుతా ఉన్నా, బండి సంజయ్ని తీసుకొచ్చి ఏదేని ఒక గ్రామంలో ఒక గ్రామంలో సెంటర్లో నిలబెట్టి ఒక 50-60 సంవత్సరాల తల్లినో తండ్రినో తీసుకొచ్చి ఇతను ఎవరు అని అడగండి. తను ఎవరు అని చెప్తాను నేను దేనికంటే దానికి. బండి సంజయ్ గుర్తుపట్టరా? లోకల్గా తెలుస్తుందా? ఆయన ఏ గ్రామాన తిరిగిండు, ఏ మండలానికి తిరిగిండు, ఏ జిల్లాకు తిరిగిండు, ఎప్పుడు వస్తాడు? కరీంనగర్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాడు, ఛత్రపతి శివాజీ అని అంటాడు, ఒకటి ప్రోగ్రామ్ చేస్తాడు, పొలగాలంతా పిచ్చెక్కిస్తాడు, వెళ్ళిపోతాడు. మీకు తెలిసి ఏ గ్రామంనన్నా గ్రౌండ్ లెవెల్లో బండి సంజయ్ తిరిగిన దాఖలాలు ఉన్నాయా ఈ 10 ఏళ్లల్లా? ఏ గ్రామంలో అయినా, ఏ మండలంలో అయినా ప్రోగ్రామ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఆయన ఏంటిది ఛత్రపతి శివాజీ అంటాడు, జై హింద్ అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కాదా? టిఆర్ఎస్ వాళ్ళు హిందువులు కాదా? ఇంకా ఇతర పార్టీ వాళ్ళు హిందువులు కాదా? మేము బొట్టు పెట్టుకుంటలేమా? ఆయన ఒక్కడ హిందువా చెప్పు? ఏమన్నంటే మతాలను జీవించడం ఎందుకే? అందరం రాజకీయాన్ని రాజకీయ కోణంలో చూడాలి, మతాలను మతాల కోణంలో చూడాలి. రాజకీయాలకు మతాలను అంటుపెట్టి పూలగన్లను జడగొట్టుడు ఇది కాదు. ఎవరైనా చేసేది రాజకీయ లబ్ధులు వేరే ఉంటాయి. ఏ నాయకుడు రాని రాజకీయమే, దేవుడు దేవుడే. మొత్తానికి తెలంగాణలో బీజేపీకి అయితే ఎంపీ స్థానాల వరకే పరిమితం అంతే. సెంట్రల్ వరకు చూస్తారు అందరు కూడా, సెంటర్ వరకే. అదేనాడు లోకల్ గా రాదు, కుదరదు. తెలంగాణలో 2 పార్టీలు, కొత్త పార్టీలు ఏర్పడినాయి. మీకు తెలుసు, కవిత టిఆర్ఎస్ పార్టీ, దాంతో పాటు తీర్మాన్ మల్లన్న పార్టీ పెట్టిండు. ఇప్పటి వరకు మేము దాన్ని టీవీలల్లా సెల్లులల్లా చూడడం తప్ప లోకల్ గానైతే మండలో జిల్లాకు అయితే వచ్చిన దాఖలాలు అయితే ఇక్కడ కనబడలేదు. అది పెద్ద తెలంగాణలో కవిత పార్టీ కానీ తీర్మాన్ మల్లన్న పార్టీ ప్రభావం ఇంకా ప్రకటించిన రోజున్న తర్వాతనే చూసినాం. అంతే, ఆ ఒక్క పార్టీ పెట్టి అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజునే చూసినాం. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా దాని ఉనికి కనబడలే. ఆయన తీర్మాన్ మల్లన్న రాజాధికార పార్టీ, ఇది బీసీల పార్టీ, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి అంటాడు కదా. తీర్మాన్ మల్లన్న గదే రూమ్ లో గదే టీవీ ముందట ఉంటాడు. గట్టి ఆయన బయటకు తిరిగింది ఎక్కడ? లోకల్ గా బయట గదే టీవీ ముందు చెప్తాడు. కాంగ్రెస్ గురించి చెప్తాడు, టిఆర్ఎస్ గురించి చెప్తాడు, బీజేపీ గురించి చెప్తాడు. కులాల మధ్య చిచ్చు పెడతాను ఆయన, రెడ్డిలను తిట్టుడు, రెడ్డిల చేతులు ఇక అది ఆయన వ్యక్తిగత విషయం, దాన్ని మనం మాట్లాడలేము. అది ఆయన వ్యక్తిగత విషయం. ఇప్పుడు ఎవరి పరిధిలో ఎవరు మాట్లాడానో అంతవరకే మాట్లాడాలి. ఒక నాయకుడు అంటాడు అన్ని ఓట్లు వేసుకుంటాడు కానీ ఒక కులాన్ని ఓట్లు వేసుకోడు కదా. రేపు పొద్దున రాజకీయంగా అతని భవిష్యత్తును నిర్దేశించేది అదే. ఇప్పుడు అన్ని కలుపుకపోతే తాను ఒక నాయకుడు అవుతాడు, కలుపుకపోనప్పుడు ఏమవుతాడు? రేపు అదే ఎవరినైతే విమర్శించారో వాళ్ళు రేపు సహకరించకపోవచ్చు. అది నీ రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలు పెట్టు కాదా? అంతేనా? అంతే.